అలాంటివి దండుగా ఉన్నాయి. మామూలుగా ఉండదు థియేటర్లో. ఒక్కొక్కరికి మీ గూస్ బంప్స్ నాకు గ్యారంటీ. మనోజ్ గారు స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి హరి గౌర డ్యూటీ చేశాడండి. మామూలుగా ఉండదు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ వాట్ హరి సార్ హ్యాస్ డెలివర్డ్. అఫ్ కోర్స్ నాకు కూడా చాలా బాగా చేశాడు, బట్ ఐ లైక్ దట్ అలాట్. సో దట్స్ అబౌట్ హరి గారు. మా ప్రొడ్యూసర్ విశ్వ గారు, అందరూ చెప్పారు, బట్ నా మాటకి ఏంటంటే నా అంత ప్యాషనేట్ అంటే యూజువల్గా మనం జర్నీలో వెళ్ళే కొద్దీ కొంతమందికి సినిమా తీయటం వ్యాపారం అవ్వచ్చు, కొంతమందికి వ్యాపకం అవ్వచ్చు. విశ్వ గారికి ఇది ప్యాషన్ అండి. ఆయనకున్న మనోజ్ గారు ఆల్రెడీ చెప్పినట్టు ఆయనకున్న బిజినెస్లో సినిమా మీద వచ్చే లాభం కానీ దాని మీద వచ్చే ఇది కానీ ఆయనకి పెద్ద లూక్రేటివ్ కాదు ఒకవేళ ఫినాన్షియల్గా ఆలోచిస్తే. బట్ విశ్వ గారు దానికోసం పెట్టే టైం కానీ ఎఫర్ట్ కానీ చాలా చాలా ఎక్కువ. మేము ఎంత కమిటెడ్గా ఈ సినిమాతో ఉన్నామో, మేము అందరికి ఒకటే సినిమా ఉంది, నా చేతిలో ఇది ఒక్కటే సినిమా ఉంది, కార్తిక్ గారి చేతిలో ఇది ఒక్కటే సినిమా ఉంది, హరి గారి చేతిలో ఇది ఒక్కటే సినిమా ఉంది. మేము అందరం ఫుల్ కమిట్మెంట్తో ఉన్నాం. అంతకంతా కమిట్మెంట్తో ఒక పక్కన రాజాసాబు, గూఢాచారి 2 తెలుసు కదా, ఇలాంటి సినిమాలు అన్నీ పెట్టుకుని కూడా అంత కమిట్మెంట్ చూపించారు.